సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. వర్షానికి అపార్ట్మెంట్ సెల్లర్లోకి వరద నీరు చేరింది. 15 కార్లు 20 బైకులు నీట మునిగాయి. దీంతో వాహనాలను బయటకు తీసేందుకు అపార్ట్మెంట్ వాసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు మోటార్ల సహాయంతో సెల్లార్లో నిలిచిపోయిన నీటిని బయటకు తోడేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. పటాన్చెరులో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఆర్సీపురం, బీహెచ్ఎల్, అమీన్పూర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాఘవేంద్ర కాలనీ మెయిన్ రోడ్ నుంచి నాలా ఒకటి ఉంది. ఆ నాలా మొత్తం కబ్జా చేయటం వల్ల నీళ్లు మొత్తం పక్కన ఉన్న ఓపెన్ ప్లాట్లోకి వచ్చి అది మొత్తం నిండిన తర్వాత మాకు మొత్తం గోడ కూలిపోయి నీళ్లు లోపల సెల్లార్ మొత్తం వచ్చేసేసి 20 కార్ల వరకు మొత్తం కార్లు మునిగిపోయినాయి, బైకులు మునిగిపోయినాయి. బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రాణాపాయ భయంతో అట్లానే కొట్టుకొని వస్తున్నాం. ఈ అపార్ట్మెంట్లో రాత్రి హెవీ వాటర్ రావడంతో ఫ్లడ్స్ ఒకటేసారి గోడ కూలిపోయి వాటర్ అంతా కాలనీ మొత్తం సెల్లార్ అంతా మునిగిపోయింది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ కాలనీలోకి లోపల అన్ని ఏవైతే లేన్స్ ఉన్నాయో అక్కడి నుంచి వాటర్ అంతా రావడంతో ఈ పక్కన ఓపెన్ ప్లాట్ మొత్తం దాంతో వాటర్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అది ఆల్మోస్ట్ ఫుల్ నిండిపోవడంతో హెవీ వెయిట్ తోటి ఆ గోడ కూలిపోయి మా అపార్ట్మెంట్ మొత్తం వాటర్ సెల్లార్ రావడం